శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి ద్వితీయ స్థానంలో చూస్తే కుజుడు ఉన్నాడు, కానీ వృషభ రాశిలోని బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంది. పంచములో కేతు ఉన్నాడు, అలాగే రాజ్యంలో రవి శని యొక్క ప్రభావం ఉంది. లాభస్థానంలో శుక్రుడు బుధుడు రాహు వీటి యొక్క ప్రభావం కనిపిస్తోంది. వ్యయంలో ఎటువంటి గ్రహాలు లేవు, అంటే ఖర్చు పెట్టే స్థలంలో ఎటువంటి పాపగ్రహాలు కూడా లేవు. ఇక్కడ అది ఒక యోగం కింద మనం భావించవచ్చు. ఇక్కడ ఏంటంటే వృషభ రాశి వారికి ఈ యొక్క 15 రోజుల్లో మనకు కనబడేది ఏంటంటే పరివర్తన యోగం సంపూర్ణంగా ఫలిస్తుంది. అంటే బృహస్పతి రాశిలో ఉండడము, బృహస్పతి ఇంటిలో శుక్రుడు ఉండడము, శుక్ర బృహస్పతుల యొక్క పరివర్తన యోగము జరగడము, ఈ యోగ సమయంలో ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం అయితే వృషభ రాశి వారికి కనబడుతోంది. అయితే ఇక్కడ వృషభ రాశి ఆర్థిక పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటే 100% ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో చేసుకుంటే డెఫినెట్గా ఒక 30 to 40% హైక్స్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వ్యాపారం చేసేవాడు విషయాల్లోకి వచ్చినప్పుడు కూడా వ్యాపారంలో కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి అగ్రిమెంట్స్ తీసుకోండి. అలాగే బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాడు మాత్రం ఖచ్చితంగా రాజకీయంలో ప్రజలకు దగ్గరగా మన్ననగా వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మంచి గౌరవంతో కూడిన వ్యవహారం జరిగే అవకాశం ఉంటుంది. సన్మానాలు అదే సత్కారాలు కూడా జరిగే అవకాశాలు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కనబడుతుంది. అలాగే మనం తీసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ స్పెసిఫిక్గా వృషభ రాశి వాళ్ళు చూసినప్పుడు కొత్త అగ్రిమెంట్ సంతకం పెట్టుకోండి. డెఫినెట్గా అదొక ఫుల్ఫిల్గా ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అది ఫిలిం యాక్టర్ అని, డైరెక్టర్ అని, ప్రొడ్యూసర్ అని, అలాగే యాక్ట్రెస్ అనుకోండి, ఎవరైనప్పటికీ కూడా ఒక అగ్రిమెంట్ సంతకాలు పెట్టేవి ఏమైనా ఉంటే కాల్ షీట్స్ ఇవన్నీ కూడా ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకున్నప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతుంది వృషభ రాశి వారికి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ఐరన్ కోరు, సిమెంట్స్ మీద, తర్వాత క్రూడ్ ఆయిల్, వైన్ సంబంధించిన వాటి మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. పెట్రోల్ బంక్స్ సంబంధించిన వాటిలో, హెచ్పిసిఎల్ అలాంటి వాటిలో ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. సక్సెస్ కనబడుతుంది. శుభవార్త వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. వివాహం, ఉపనయనం, భూమి పూజ, శంకుస్థాపన, గృహప్రవేశం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహం జరగని వాడు కూడా ఈ సమయంలో కొద్ది గట్టి ప్రయత్నాలు కానీ చేస్తే ఈ 15 రోజుల్లో దానికి సంబంధించిన శ్రీకారం చుట్టగలడానికి అవకాశం ఉంటే చేయగలిగితే అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. అలాగే వీరికి ఆరోగ్య విషయంలో నిలకడగా ఉంటుంది, ఏమాత్రం భయపడకేళ్ళు. కానీ రాజ్యంలో ఉద్యోగంలో మనకి శని ఉద్యోగాన్ని ఇస్తాడు, రవి దానిలో స్టేటస్ ఇస్తాడు. సో ఒకసారి ఉద్యోగం ప్లస్ స్టేటస్ రెండు వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. మంచి హైప్స్తో ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి కాబట్టి భయపడకలేదు. ఆరోగ్య విషయంలో నిలకడగా ఉంటుంది, అది కూడా చక్కగా ఉంటుంది, ఏమాత్రం భయపడకలేదు. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ పంచంలో కేతు ఉన్నాడు కాబట్టి, కేతు సంచారం జరుగుతుంది కాబట్టి, ట్రాన్సిట్ మొదలైంది కాబట్టి కేతు గరిష్టాన దేవత అనేటివి గణపతి ఆరాధన చేసుకుంటూ వెళ్తే రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, రాజయోగం రాజమార్గంలో కలిగే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.